Pasha. Ikut apa ni? Okay. 25వ తారీఖున దొండపాడు గ్రామం నుంచి ఒక మైనర్ అమ్మాయి మిస్ కావడం జరిగింది. దానిపైన గర్ల్ మిస్సింగ్ కింద గుత్తి పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగింది. 25వ తారీఖు నెక్స్ట్ డే 26వ తారీఖు జరిగింది గర్ల్ మిస్సింగ్ కింద. తర్వాత నిన్న మార్నింగ్ అమ్మాయి గ్రామానికి రావడం, ఇందులో అనిల్ కుమార్ అనే వ్యక్తి చౌడూరు గ్రామము ప్రొద్దుటూరు. ఈ వ్యక్తి తొండపాడు గ్రామంలో జెడ్పీహెచ్ స్కూల్లో అవుట్సోర్సింగ్ యోగా టీచర్గా పనిచేస్తూ అదే స్కూల్లో చదువుతున్నటువంటి ఒక మైనర్ అమ్మాయిని మాయమాటలతో నమ్మించి అమ్మాయిని ప్రేమ అని చెప్పి మోసగించి అమ్మాయి ద్వారా ఒక 2 సార్లు బంగారు ఆభరణాలు కూడా తెప్పించుకొని తర్వాత 25వ తారీఖు ఇక్కడి నుంచి అమ్మాయికి ఏదో పెళ్లి చేసుకుందామని చెప్పి బలవంతంగా ఇక్కడి నుంచి తీసుకొని అహోబిళం కర్నూలు జిల్లాలో అక్కడ ఒక వారం రోజుల పాటు ఉండి అమ్మాయిని శారీరకంగా చెరచి ఈ విషయాన్ని ఎక్కడైనా అంటే నాకు బంగారు తెచ్చిన సంగతి కానీ వాళ్ళు అక్కడ కలిసి ఉన్నటువంటి సంగతి కానీ ఎవరికైనా చెప్తే నిన్ను చంపేస్తానని చెప్పి భయపెట్టించినటువంటి ఇతన్ను ఇది ఛాలెంజ్గా తీసుకుని ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి మన అనంతపురం జిల్లా ఎస్పీ గారు కేకేఎన్ అంబురాజన్ గారి ఆదేశాల మేరకు గుత్తి ఎస్ఐ నబిరసూల్ వాళ్ళ సిబ్బందితో ఒక ప్రత్యేక టీం ఫామ్ చేసి చేయడం వల్ల ఈరోజు 11:30 గంటలకు గుత్తిరు అనంతపూర్ రోడ్లోని గుత్తి బజాజ్ షోరూమ్ దగ్గర ఈ అనిల్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసి అతని నుండి ఒక వివో టచ్ స్క్రీన్ మొబైల్ స్వాధీనపరచుకొని ఈరోజు అతన్ని రిమాండ్ పంపించడం జరుగుతుంది. మళ్ళీ భవిష్యత్ ముందు పూర్తి దర్యాప్తు దృష్ట్యా అతన్ని పోలీస్ కస్టడీకి తీసుకొని అన్ని కోణాల్లో ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేస్తాను. గతంలో ఇదే అంటే అతనికి ఇటువంటి అమ్మాయిల్ని ప్రలోభ పెట్టడం, ఈ మోసగించినటువంటి ప్రవృత్తి ఉన్నట్లుంది. 2019లో కూడా ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక రేప్ కేసులో ఇతను ముద్దాయిగా ఉన్నాడు. సో ఇతను అటువంటి లక్షణాలు కలిగి ఉన్నట్లుగా మనకి ఈ కేసు దర్యాప్తులో తెలిసింది. ఏమేమి కేసులు పెట్టారు సార్? ఇప్పుడు కిడ్నాపు, తర్వాత వచ్చేసి క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని చెప్పి నమ్మక ద్రోహము, దాని తర్వాత పలుమార్లు శారీరకంగా అనుభవించిన తర్వాత అది పెద్ద కేసు అవుతుంది. పోక్సో యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ అగైన్స్ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ అని చెప్పి లైంగిక నేరాల చిన్నపిల్లలపైన లైంగిక నేరాల నిరోధక చట్టం 2002 ప్రకారం అతని మీద 5-6 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. అందుకు ఆ సెక్షన్లు అంటే తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ గారే దర్యాప్తు చేస్తున్నారు. తదుపరి దర్యాప్తులో ముందు చేసుకోవాల్సింది కాబట్టి అతని పోలీస్ కస్టడీ తీసుకొని ఆ కోణంలో కూడా స్వాధీనపరచుకునే క్రమంలోనే అతన్ని మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా తీసుకుంటాను కూడా.